ప్రభుత్వం బ్యాంకుల రుణాలు అన్ని రైతు క్రాప్ లోన్ కాదు కదా, పంట రుణాలు అన్నా. ప్రభుత్వం చెప్తున్నది 30,000 కోట్ల రూపాయలు మొత్తం రుణమాఫీ. రేపు ఒక 11,50,000 కుటుంబాలు, మొత్తం 15th ఆగస్ట్ లోపల వచ్చేది ఇంకొక 20 లక్షల, 30 లక్షల కుటుంబాలు. అదే 30 లక్షలు, మొత్తం 30 లక్షల కుటుంబాలు. 30 లక్షల కుటుంబాలు అంటే ఈజీగా 50 లక్షల రైతులు, 50 లక్షల మంది రైతులు ఈజీగా క్రాస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు భగత్ ఉన్నాడు, భగత్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారు అడగండి సార్. మళ్ళీ మీకు రైతులు మీరు ఇప్పుడు మా నాయన నేను సపరేట్ సర్వే నెంబర్లు ఉంటాయి సార్, సపరేట్ లోన్ తీసుకుంటాడు, మీరు ఇద్దరు కలిపి ఒకటే ఇస్తారా? అదే కదా సమస్య. ప్రజలకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఏ రైతుకు ఇంట్లో భార్యకు 5 ఎకరాలు ఉండి ₹1,00,000 రుణం తీసుకుంటే, ఏ 5 లక్షల రూపాయలు తీసుకుంటే 2 లక్షల రూపాయలు అవుతుంది. ఇద్దరికి మాఫ్ అయితే రేపు ₹1,00,000 ఉంటున్నా. ఆయన వాళ్ళ పాస్బుక్ వేరే, వీళ్ళ పాస్బుక్ వేరే. కుటుంబాలు తీసుకుంటున్నాం, కుటుంబానికి 2 లక్షలు దాటకూడదని. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, పాస్బుక్ తీసుకోకపోతే ప్రభుత్వాన్ని ఎట్లా అంటారు? సపోజ్ నాకు ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, నాకు భూమి లేదు, ఆస్తి లేదు. మా నాన్న నాకు ఎకరం కూడా 6 ఎకరం కూడా ఇలా 1/4 ఎకరం సెంటు కూడా ఇలా మాకు లేదు అసలు. ఓకే, సపోజ్ ఇప్పుడు మా మామగారు ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయనకు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉందనుకోండి, వాళ్ళకు ఒక కొడుకున్నాడు, ఆడి పేరు మీద ఒక 5 ఎకరాలు, ఆయన పేరు మీద ఒక 5, ఇద్దరికి చెరో పాస్బుక్ ఉంటుంది, ఇద్దరికి లోన్ మాఫీ రుణమాఫీ అవుతుంది. ఎందుకు ఎంతసేపు వేసిన లక్షలు కాదు 69 లక్షలు అంటూ నా కుటుంబాలు 60 లక్షలకు వస్తుంది కదండి. 30 లక్షల కుటుంబాలు అర్థమైంది సార్. 30 లక్షలు సార్, 69,86,519 మంది రైతులకు రైతు భరోసా కింద 7,605 ఈ రోజు 69 లక్షల మంది రైతులు మేము కుటుంబాలు అంటున్నాం. 2 లక్షల రైతు రుణమాఫీ కుటుంబానికి ఇస్తామన్నాం కదా, ఆ కుటుంబంలో 2 ఖాతాలు ఉంటే 2 మాఫ్ అవుతాయి, 2 లక్షల రూపు మాఫ్ అవుతాయి అని చెప్తున్నాం మేము. అదే చెప్తున్నా సార్, 64,90,000 కుటుంబాలే ఉన్నాయి ఖాతాలు. నేను చెప్తున్నా అదే ఖాతాలు వాళ్ళకైతే మీ కుటుంబాలు మీరంటే కాంగ్రెస్ పార్టీ, మీరు బీజేపీ పార్టీ.